ప్రైవేట్ ఫెసిలిటీస్ కూడా సెన్సిటైజ్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ పిలవడం జరిగింది. సో అయితే మళ్ళీ ఐ సపోజ్ ఇక్కడ మేజర్గా అంటే ఆదిలాబాద్ టౌన్ నుంచే వచ్చారు, కానీ మన దగ్గర ప్రైవేట్ ఫెసిలిటీస్ మళ్ళీ ఇచ్చోడాలో కూడా ఉంది, గోతులలో కూడా ఉంది, ఇందర్వేలిలో కూడా ఉంది, గుంటూరులో కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎవరి మండల్ నాకు తెలిసిన వరకు దేర్ విల్ బి సమ్ నర్సింగ్ హోమ్. ఇందాక సురేష్ గారు చెప్పినట్టు దే మైట్ బి రిజిస్టర్డ్, దే మైట్ నాట్ బి రిజిస్టర్డ్. ఫస్ట్ అంటే ఇప్పుడు మన టౌన్ లో చాలా ఎక్కువ ప్రైవేట్ ఫెసిలిటీస్ ఉంది. వాట్ ఆల్ యూ నీడ్ టు డూ అని మీకు ఇందాక డాక్టర్ నరేందర్ గారు క్లియర్ గా చెప్పారు. సో వన్ థింగ్ ఇస్, if there is a need of hospitalization, then only we should hospitalize the patient. If there is no need for hospitalization, we should not unnecessarily hospitalize the patient. That is first important. అనవసరంగా చిన్న ఫీవర్ ఏమైనా ఇష్యూ ఉంది, మనం కన్ఫర్మేషన్ కూడా చేయట్లేదు. జస్ట్ డెంగ్యూ ప్లేట్లెట్ అంటే డెంగ్యూ ఉందా లేదా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఆ సందర్భంలో కూడా అనవసరంగా మనం హాస్పిటలైజేషన్ చేయకూడదు. సో అది ఇట్ ఈస్ బేసికలీ మీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ క్వాలిఫైడ్ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకొని ఎవరికి హాస్పిటలైజేషన్ అవసరం, ఎవరికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు, దాని ప్రకారం మీ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ ఇన్షూర్ చేయాలి, అవుట్ పేషెంట్ ఇన్షూర్ చేయాలి. అవుట్ పేషెంట్లో కూడా సరి మెడిసిన్స్ ఇస్తే మళ్ళీ మీరు వాళ్ళకి హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా రిఫర్ చేసుకోవచ్చు. అవసరమైతే ద పేషెంట్ ఇస్ ఇన్ సమ్ సీరియస్ కండిషన్, అప్పుడు తప్పకుండా మనం హాస్పిటలైజేషన్ చేయాల్సిన ఉంటుంది. దట్ ఇస్ ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ పారామెడికల్ స్టాఫ్, క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హాస్పిటల్. థర్డ్ థింగ్ వచ్చేసి ద టెస్ట్స్ which are confirmatory tests, those only need to be followed, and on the basis of that only the diagnosis should be declared. So ఇందాక మన రిమ్స్ లో ఈ ఎలిసా టెస్ట్, సో అది మనం అంటే నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కూడా ఒకటి కిట్స్ వస్తాయి, తర్వాత మన స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కిట్స్ వస్తాయి. సో మన దగ్గర రెండు రకాల కిట్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ దాట్ మీరు మాకు ఇక్కడ శాంపల్ పంపిస్తే మన వాటికి సంబంధించిన మీకు వితిన్ 24 hours రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతాం. సో కానీ అది శాంపల్ పంపించకపోతే మీ దగ్గరే మీరు ర్యాపిడ్ టెస్ట్ చేసుకొని అట్లా కన్ఫర్మేషన్ చేస్తే అది కరెక్ట్ కాదు. అంటే ఇది ఒక WHO నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఈ ఓవర్ ద ఇయర్స్ వాళ్ళ అనాలిసిస్ చేసిన తర్వాత దీనికి ఒక ప్రాక్టీస్ లాగా అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి అవర్ డిస్ట్రిక్ట్ ఆల్సో ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాలో దట్ ప్రాక్టీస్. ఓన్లీ కన్ఫర్మేటరీ టెస్ట్, దాని తర్వాతనే మాత్రమే మనం డెంగ్యూ పాజిటివ్ ఉందా లేదా చెప్పాల్సిన ఉంటుంది. నాకు రిజల్ట్ వచ్చింది తర్వాత మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మలేరియా సంబంధించిన తెలిసిన వరకు మీ ఫెసిలిటీస్ లోనే మీరు చేస్తారు, అంతే కదా. స్లైడ్ మెథడ్తో అదే మీరు మలేరియా సంబంధించిన కూడా మళ్ళీ కన్ఫర్మేటరీ చేయాల్సిన అలోపతిక్ డాక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ కానీ అందరం కూడా మెడికల్ ఎథిక్స్ని ఫాలో అవ్వాల్సిందే అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్సే ఉండాలి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒక నర్సింగ్ హోమ్ పెడుతున్నాం అన్నప్పుడు పర్మిషన్ ఉందా లేదా, దానికి ఆ పర్మిషన్ ఇచ్చేటప్పటికి మనకి అందరూ కూడా ఫాలోయింగ్ రేట్స్ ఉండి డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందా లేదా. నెంబర్ టూ అక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరూ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, స్టాఫ్ నర్సులు కానీ క్వాలిఫైడ్ పర్సన్స్ అక్కడ ఉన్నారా, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. యాజ్ పర్ నామ్స్ మీరు ఆపరేషన్ థియేటర్ నడుపుతున్నారా లేదా, అండ్ ఫైర్ సేఫ్టీ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇట్లా ప్రతి ఒక్కటి మీకు చెక్ లిస్ట్ కూడా మాకు ఇచ్చి మనకి పర్టికులర్గా కలెక్టర్ గారు ఇట్లాంటి ప్రాక్టీసెస్ని మన ఏరియాలో సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి డిఎంహెచ్ఓ అందరినీ కూడా ఇన్స్ట్రక్ట్ చేసింది ఏంటంటే బహుశా మీకు ఒక 1 week లోపల మీకు అందరికీ కూడా విజిట్ చేయడం కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు అటువంటి వాళ్ళకి ప్రిలిమినరీగా మీకు నోటీసెస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. ఏదో ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి అందరినీ కూడా వెంటనే సివియర్ పనిష్మెంట్స్ అనేవి ఏమి ఉండవు, బట్ విల్ గివ్ సమ్ టైం. అప్పటికి కూడా మీరు అది రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకునే దానికి
ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ నామ్స్ ప్రకారం, ఇప్పుడు చెప్పబోయే నామ్స్ ప్రకారం మనం అన్నింటినీ కూడా మనం ఫాలో అవ్వాలని మనందరూ కూడా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన కలెక్టర్ గారికి, దీన్ని ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏముంటాయి, ఏం చేయాలనే దాని గురించి కొన్ని మీకు అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సరైనగా నాకు సారీ కోరుతున్నాను. అలాగే ఇందాకే మనం ముఖ్యంగా మేము ఈరోజు గ్యాదర్ కావడానికి ముఖ్య ఉద్దేశం 2 ఉద్దేశాలు. ఒకటి, గత వారం రోజుల్లో మనకు బాగా వర్షం పడడం వల్ల, తర్వాత వాటర్ స్టాగ్నేషన్ కానీ కండిషన్లో కానీ సీజనల్ డిసీజెస్లో బాగా మన ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు సీజనల్ డిసీజెస్ అనేది, ఫీవర్ కేసెస్ అనేది చాలా పెరుగుతుంది. సో ఫీవర్ కేసెస్ పెరగడం వల్ల ఓన్లీ మేము మా మానిటరింగ్ ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్ పిఎస్సిలో వస్తుంది. కానీ అలాగే మీ సహాయంతో కొన్ని ఇప్పుడు ఏదైతే పీడియాట్రిషియన్ కానీ ఫిజిషియన్స్ కానీ మీ దగ్గర కూడా కేసెస్ చాలా వస్తున్నాయి. కానీ అది ఏ ఏరియా నుంచి వస్తుందో ఏందో అనేది ముఖ్యంగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ విధంగా మీరు ఎక్కడ నుంచి మనకు కేసు వస్తున్నాయని మాకు ఆ ఏరియా చేస్తే మేము దానికి ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్ ఏం చేయాలో ఆ ఏరియాలో, సపోజ్ ఒక కేసు డెంగ్యూ కేసు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని పోయింది అనుకోండి, మాకు తెలియలేదనుకో ఆ విలేజ్లో ఇంకా కేసెస్ చాలా రేజ్ అయి ఉంటాయి. అదే ఆ కేసు ఎక్కడి నుంచి వచ్చిందో అని మనకు తెలిస్తే అక్కడ మేము ఇమీడియట్గా విత్ 24 అవర్స్లో యాక్షన్ తీసుకుంటాం. ఆ విధంగా అందరం మనం డెంగ్యూ కేసెస్ కానీ వేరే కేసెస్ కానీ తగ్గగలుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా పీడియాట్రిషియన్ అండ్ ఆ ఫిజిషియన్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేసిన అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఏ కేసు వచ్చినా కూడా మాకు నోటిఫై చేయాలి. దానికోసం నేను కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకొని వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తాను సార్. మీ దగ్గర ఏ ఫీవర్ కేసు వచ్చినా, ఏ ఏరియా నుంచి వచ్చినా మీరు ప్రతి కేసుకి రికార్డ్ మెయింటైన్ చేయాలి దయచేసి, ఎక్కడి నుంచి వస్తుంది ఏందని చెప్పేసి. సో అది మన గ్రూప్, ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్, అందులో మేమందరం ఉంటాం, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డిఎంఎన్హెచ్ గారు ఉంటారు. మాకు ఈ దగ్గర నుంచి ఇన్ని కేసులు వస్తున్నాయంటే మేము అలర్ట్ అయ్యేసి చేస్తామని ముఖ్య ఉద్దేశం. అది ఇంకోసారి మన డిఎంఎన్హెచ్ గారు చెప్పినట్టు చాలా కేసెస్ ముఖ్యంగా ఇక్కడ మీ అందరూ So many nursing homes have been opened in Hyderabad, particularly not by doctors, not medical personnel, by acts, some medical representatives. The big mafia gang is there, opening different types of hospitals with less facilities, and they are charging huge amount of money from the patient. If the patient with a fever goes to the hospital, the patient has to spend at least 3,000 to 4,000 for a simple fever. So I am a president of IM Association cannot take any action on such hospitals because they have got some power hands behind here, so we cannot do. And it is the duty of the district administration as well as the DMN to see those hospitals and to conduct those activities. The other thing is, as far as this is concerned, now I have been here for the last so many years and I was the director for this also for 2 years. That time there was almost a fever epidemic in 2017. Lot of malaria cases and we used to arrange buses from Puttur and Nadu to bring the patients to LIMS and get admitted here. But significantly in the last 2 years, there is definitely significant reduction in the number of fever cases, particularly malaria and dengue. And yesterday only I have seen the last 3 years statistics. There is not much increase in the number of dengue cases, particularly around August. There is a little bit increase in the number of dengue cases. Private institutions, all Ayurvedic, Unani, Homeo, any Siddha, any practitioners, they diagnosis centers, and they